ఒక పక్క యుద్ధం జరుగుతుంటే ప్రపంచం మొత్తానికి ఒక పెద్ద జబ్బు వచ్చింది. జబ్బుని కంగారు పడకండి. ఈ అనలిస్టులు కానీ లేకుంటే రాజకీయ నాయకులు కానీ వారి కడుపు ఉబ్బరం. ఎందుకు ఉబ్బరం? ట్రంప్ ప్లస్ పుతిన్ ఇద్దరు గంట సేపు ఫోన్లో మాట్లాడుకున్నారు కదా, ఏం మాట్లాడి ఉంటారు అని. ఏం మాట్లాడి ఉంటారు? వీళ్ళేం ప్రేమికులు కాదు కదా. ఆహా నీ ముక్కు ఇంత బాగుంది అంటే ఆహా నీ నోరు ఇంకెంత బాగుంది అని మాట్లాడుకోవడానికి. వీళ్ళంతసేపు కూడా కట్టే కొట్టే తెచ్చే అదే మాట్లాడుకుంటారు. కట్టే కొట్టే తెచ్చడం ఏంటండి? అందరూ తెలిసిందే కదండి. మరి సీతాదేవిని తీసుకెళ్ళిపోయినప్పుడు వాళ్ళది కట్టారు, రావణాసుని కొట్టారు, సీతాదేవిని తెచ్చాడు. ఇదే రామాయణం మొత్తం సింపుల్. అలాగే వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడుకున్నా సరే అలాగే చేస్తూ ఉంటారు. నాకు ముందుగా కావాల్సింది నువ్వు నా సొమ్ము నీ బ్యాంకులో ఉండగా ఆ బ్యాంక్ మొత్తాన్ని నువ్వు ఫ్రీజ్ చేసావు, సుమారు 2,000 మిలియన్స్ డాలర్స్ని. అది వెంటనే రిలీజ్ చేయి. నా మీద సుమారు 2,000 పైన శాంక్షన్స్ పెట్టావు, అవి వెంటనే రిలీజ్ చేయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ యుక్రెయిన్ ఈ యుద్ధంలోకి నువ్వు రాకు, నువ్వు వస్తే మాత్రం ఏం బాగుండదు అని. ఆ తర్వాత ఇంకా నా మీద నువ్వు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేయకు. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నీకన్నా బలవంతుని నేను. నువ్వేదో మొత్తం 30 మందితో 32 మందితో చేసి వాళ్ళు వెనకండి నువ్వు గేమ్ ఆడుతున్నావు చూసావా, అది నేను ఇప్పుడు ఆడి చూపించే కదా. బుద్ధి వచ్చిందా? రేపొద్దున ఇలాంటి అవకాశం ఇంకోటి వస్తుంది. ఈ రోజున నువ్వు ఇంకా బాగా బలహీనపడ్డావు. బలంగా ఉన్నప్పుడు నువ్వేం చేయలేకపోతున్నావు. బలం పోతే నువ్వు ఇంకేం చేస్తావయ్యా బాబు? కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నేను చెప్పిన మాట నీ ఫస్ట్లో యుద్ధం దిగేటప్పుడు చెప్పాను, నువ్వు చాలా కాస్ట్లీ మిస్టేక్ చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్పి నీకు చెప్పాను, ఇజ్రాయెల్కి చెప్పాను. ఇరాన్ సామాన్యమైన దేశం కాదు, దాన్ని తక్కువ అంచనా వేయకు అని చెప్పాను. ఈయన కాదు చాలామంది చెప్పారు, అండ్ ఈవెన్ చైనా కూడా చెప్పారు నువ్వు తక్కువ అంచనా వేయకని. మన దేశం ఎలా తెలిసిందే కదా, ఇలాంటి ఇది యుద్ధానికి సమయం కాదు, అలా మాటలతో మీరు అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి అని చెప్పడం మామూలు మన దేశానికి. అటు ఉండం ఇటు ఉండం మధ్యస్థం ఆలీన విధానం. కాబట్టి ఇలాగా అందరు చెప్పినా వినలేని ట్రంప్కి ఈ రోజున బుద్ధి వచ్చింది. ఎలాగైనా సరే తన ముఖం ప్రజలు చూపించలేకపోతాం. మీరు ఒకసారి ట్రంప్ ముఖం చూడండి, ఎంత హాస్యంగా, ఎలా జోయల్గా ఉండి, ఎలా పొగరుగా ఉండే ముఖం ఈ రోజున కుడితిలో ముంచిన ముఖం తీస్తే ఎలా ఉంటుందో అలా అంతకన్నా భయంకరంగా ఉంది ఆయన ముఖం. మరి చేసుకునే వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు సరే, అలాగా వినకుండా పొగరుతో వెళ్ళి అందరినీ ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకొని చేసిన వ్యక్తికి ఎందుకంటే మన పెద్ద శిక్ష ఏముంటుంది? మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.